హలో గైస్, చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ మనం చూస్తే కనుక ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 100 లెవెల్ టెస్ట్ చేసి సో ఆల్మోస్ట్ 20% అరౌండ్గా డౌన్లో దొరుకుతుంది అనమాట. సో చాలామంది ఈ పర్టికులర్ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. మీ వ్యూ లాంగ్ టర్మ్ ఉంటే కనుక 78 నుంచి 80 లెవెల్స్ చాలా మంచి లెవెల్స్ అనమాట. ఒకవేళ షార్ట్ టర్మ్ ఉన్న మార్కెట్స్ కొంత పాజిటివ్గా ఉండి ఇక్కడ రివర్సల్ వస్తే మాత్రమే షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయండి. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా మనం ఇక్కడ కొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ లెవెల్ 65 లెవెల్స్ దగ్గర 65 to 68 రీజన్ మధ్యలో ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి క్యాష్ హోల్డ్ చేయండి గైస్. సో ఈ 2 లెవెల్స్ బెటర్ లెవెల్స్ అనమాట. మీ వ్యూ లాంగ్ టర్మ్ ఉంటే కనుక ఐడిఎఫ్సి బ్యాంక్, సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది కొంత మంచి లెవెల్స్లోనే దొరుకుతుంది. ఈ 2 రీజన్స్లో మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ ఎస్బీఐ గురించి అడుగుతుంది అనమాట. ఎస్బీఐ మీరు ఆల్రెడీ లో లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే స్టిల్ మనకి ట్రెండ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్ నడుస్తుంది. ఈరోజు కూడా కొంత పాజిటివిటీ అనేది మనకి స్టాక్లో కనిపించింది. ఫర్దర్గా మనకి 800 లెవెల్స్ టెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్గా వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే పాజిటివ్ ట్రెండ్ నడుస్తుంది. సో ఎవరైతే లో లెవెల్స్ లైక్ 650 లెవెల్స్ దగ్గర లేదా 400, 500 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తారో స్టిల్ మనం హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక అసలు సెల్ అనేది చేయకండి. ఖచ్చితంగా ఇంకా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. షార్ట్ టర్మ్ అంటే కనుక ఈరోజే మనకి మేజర్ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. ఒకవేళ 780 పైన సస్టైన్ అయితే ఫర్దర్గా 800 నుంచి 820 రీజన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో హెవీ ర్యాలీస్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి సో స్మాల్ ర్యాలీస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్లోగా మూవ్ అవుతుంది స్టాక్ ఎప్పుడు కూడా, బట్ ఈ రీసెంట్ టైమ్స్లో చాలా బాగా మూవ్ అయింది కాబట్టి సో స్టిల్ మనకి అప్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. ఫర్దర్గా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి ఎస్బీఐ గురించి. అలాగే సుజలాన్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో సుజలాన్ నేను షార్ట్ టర్మ్కి తీసుకున్నాను. సో హోల్డ్ చేయొచ్చా? ప్రెజెంట్ అయితే మనకి లోవర్ సర్క్యూట్ ఈరోజు కూడా ఆల్మోస్ట్ 4.98% లోవర్ సర్క్యూట్ టెస్ట్ చేసిందనమాట. మనం బెస్ట్ సపోర్ట్ లెవెల్స్ అబ్జర్వ్ చేస్తే కనుక 40 లెవెల్స్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది, ఫెయిల్ అయింది. తర్వాత కింద పడి మళ్ళీ కూడా రివర్సల్ వచ్చి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసిన తర్వాత 50 లెవెల్కి వెళ్ళింది. సో ఖచ్చితంగా మనకి 40 అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఎవరైతే కొంత హై లెవెల్స్లో బై చేసి ఉంటే కనుక స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని నెక్స్ట్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ మనం ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో చెప్పుకున్నాం. సో మల్టిపుల్ టైమ్స్. సో ఎవరైతే అడిగారో వాళ్ళందరికీ రిప్లై ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఇప్పుడు దాకా టెలిగ్రామ్ జాయిన్ అవ్వకపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి స్టాక్స్లో అయినా సరే సో మీరు హోల్డ్ చేస్తున్న స్టాక్స్ గురించి ఏమైనా నా పర్సనల్ సజెషన్స్ కావాలన్నా సరే సో మన టెలిగ్రామ్ గ్రూప్లో అడిగితే వెంటనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే మీరు ఒకవేళ 44 కానీ 45 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక మీ రిస్క్ లెవెల్ బట్టి స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయండి. సో మీ రిస్క్ లెవెల్ స్మాల్ అయితే కనుక 40 స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడికి వచ్చి కొంత కింద పడినట్టు పడి మళ్ళీ రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్స్ ఏమైనా కొంత పాజిటివ్ ఉంటే, లేదు నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 34 to 35 రీజన్ మాత్రమే మనకి నెక్స్ట్ సపోర్ట్ రీజన్ అనమాట. ఈ 2 రీజన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొంతమంది అడుగుతున్నారు. సుజలాన్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? 50 నుంచి 40K అరౌండ్గా వచ్చింది కదా, సో ఆల్మోస్ట్ 10 పాయింట్స్ పడింది కదా అంటే ప్రజెంట్ అయితే మనకి ఫాలో అవుతుంది. కొంత రివర్సల్ వచ్చిన తర్వాత మాత్రమే మనం ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్. ఎందుకంటే ఇది పర్టికులర్ స్టాక్ మీరు అబ్జర్వ్ చేయండి, బుక్ ఎంట్రీలో ఉంది, అంటే ఏఎస్ఎం లిస్ట్లో ఉంది, ఇంట్రాడే అలౌ లేదనమాట. ఓన్లీ మనం డెలివరీలో మాత్రమే ట్రేడ్ చేయగలం అనమాట. సో ఇది మనకి సుజలాన్ గురించి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తుంటే మీ రిస్క్ లెవెల్ తక్కువ అయి ఉంటే కనుక సో స్మాల్ రిస్క్ అయితే కనుక 40 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. కొంత రిస్క్ తీసుకోగలను, కొంత హోల్డ్ చేయగలిగితే రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉందా అంటే వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ అంత రిస్క్ తీసుకోగలిగితే కనుక 34 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. బట్ ఇది కొంత హెవీ లెవెల్స్ అనమాట. సో ఇది మనకి సుజలాన్ గురించి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో ఈరోజు మనకి ఏదైతే టాటా మోటార్స్ 2 స్టాక్స్ కింద అలాగే 2 కంపెనీస్ కింద స్ప్లిట్ అవుతుంది అని మనకి ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో ఈరోజు కొంత గ్యాప్ ఓపెన్ అయింది. గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్ళింది. మళ్ళీ ఆఫ్టర్నూన్ హెవీ ప్రాఫిట్ బుకింగ్ జరిగి సో అరౌండ్గా 2-3% అరౌండ్గా పాజిటివ్లో క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. ఓవరాల్గా చూస్తే కనుక మనకి ట్రెండ్ పాజిటివ్ ఉంది. ఒకవేళ రేపు మనం అబ్జర్వ్ చేయాలి టాటా మోటార్స్ ఫర్దర్గా పైకి వెళ్తుందా లేదా అనేది. సో కిందకు వచ్చేస్తున్నారు. 1000 దగ్గర ఏమైనా సపోర్ట్ తీసుకొని రివర్సల్ వచ్చినా లేదా కొంత పాజిటివిటీ కనిపించినా ఫర్దర్గా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. కొంత పాజిటివ్ న్యూస్ ఉండడం వల్ల మనకి ఈరోజు ఇంత ఎఫెక్ట్ కనిపించిందనమాట. మేము కూడా ఈ పర్టికులర్ దాంట్లో సిఈ తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ 20 పాయింట్స్ దాకా కూడా ప్రాఫిట్ అనేది తీసుకున్నాం. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు ప్రీమియం గ్రూప్ సర్వీస్ కోసం అనమాట. సో ఇది మనకి టాటా మోటార్స్ గురించి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కొంత అబ్జర్వ్ చేయండి. సో 1000 పైన సస్టైన్ అయితే బెటర్. లేదు మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే స్టిల్ మనకి పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది, హోల్డ్ చేయండి. సో ఈవెన్ కంపెనీ 2గా స్ప్లిట్ అయిన తర్వాత కూడా 2 కంపెనీల కింద స్ప్లిట్ అయినా కూడా సో మనకి షేర్స్ కూడా స్ప్లిట్ అవుతే నాట్ ఏ ప్రాబ్లం, హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక. సో ఇది మనకి టాటా మోటార్స్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐఆర్ఈడిఏ గురించి చాలామంది అడుగుతున్నారు. ఐఆర్ఈడిఏ కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. ఆల్మోస్ట్ 250 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. హోల్డ్ చేయొచ్చా లేదా అని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో
మీరు ఒకవేళ హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కనుక లిస్ట్ అయిన ప్రైస్ ఆల్మోస్ట్ 50 రూపీస్ దగ్గర లిస్ట్ అయిన స్టాక్ సో 200 పైనకు వెళ్ళింది. సో ఆల్మోస్ట్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో కంప్లీట్ మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. ఒకవేళ మీరు హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేసి ఉండే లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో హోల్డ్ చేయొచ్చు, యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే ప్రస్తుతం అయితే ఖచ్చితంగా పడుతుంది. 150 పైన రివర్స్లో వస్తే మనకి కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపించే ఛాన్స్ ఉంది, లేదా ఫర్దర్గా పడే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా మనకి అంత స్ట్రాంగ్ సపోర్ట్స్ కనిపించట్లేదు. ఒకవేళ ఏమైనా 145 బ్రేక్ అయితే ఫర్దర్గా 125 లెవెల్స్ దాకా కూడా మనకి 125 నుంచి 130 లెవెల్స్ దాకా కూడా పడే ఛాన్స్ అనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మనం ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 105 రూపీస్ దగ్గర నుంచి కూడా చాలా టైమ్స్ చెప్పుకున్నాం. సో ఒకవేళ మీరు లో లెవెల్స్లో బై చేస్తుంటే కనుక షార్ట్ టర్మ్ అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. 150 పైన ఏమైనా సస్టైన్ అయితే హోల్డ్ చేయండి, లేదా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వెయిట్ ఫర్ రివర్సెస్ లేదా డిప్స్లో యాడ్ చేసుకోండి. సో 145 లెవెల్స్ దగ్గర 125 లెవెల్స్ దగ్గర డిప్స్లో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే యాడ్ అయినా చేసుకోవచ్చు అనమాట. అలాగే చాలామంది జొమాటో గురించి అడుగుతున్నారు. స్లైట్ ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఓవరాల్ ట్రెండ్ అయితే పాజిటివ్ ఉంది. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ప్రెజెంట్ అయితే అంత చేయకండి, ఎందుకంటే మనకి ప్రీవియస్గా చూస్తే కనుక ఇదే రీజన్ మనకి సో ఇక్కడి నుంచి హెవీ ఫాల్ అనేది మనకి కనిపించింది అనమాట. సో అందువల్ల ప్రస్తుతం ఆ లెవెల్స్ దగ్గరే ఉంది. సో ఒకవేళ ఇవి ఫెయిల్ అయితే కనుక మళ్ళీ కూడా ఫర్దర్గా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ప్రజెంట్ అవాయిడ్ చేయడం బెటర్. ఎవరైతే షార్ట్ టర్మ్కి తీసుకుని ఉంటే కనుక సో అబ్జర్వ్ చేసి ఒకవేళ ఫర్దర్గా పడుతుంటే 1 or 2 డేస్ అబ్జర్వ్ చేసి పడుతుంటే ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవడం బెటర్ అనమాట. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది, అక్కడి నుంచి హెవీగా ఫాల్ అయింది. ఆల్మోస్ట్ 170 లెవెల్స్ దగ్గర నుంచి 50 లెవెల్స్ దాకా పడిపోయింది. ప్రజెంట్ అదే లెవెల్స్ దగ్గర ఉంది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం రిస్క్ అనమాట. సో అందువల్ల ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే అవాయిడ్ చేయండి. సో షార్ట్ టర్మ్కి లేదా మీరు 100 దగ్గర ఎక్కడైనా బై చేసి ఉంటే 1 or 2 డేస్ అబ్జర్వ్ చేసి షార్ట్ టర్మ్ వ్యూలో తీసుకుంటే కనుక ప్రాఫిట్ బుకింగ్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే హోల్డ్ చేయండి, బట్ కంపెనీ ఫండమెంటల్స్ వెరీ స్ట్రాంగ్ అయితే ఖచ్చితంగా కాదనమాట. సో ఇది ఓవరాల్గా జొమాటో గురించి ఫ్రెండ్స్. అలాగే మనకి నెక్స్ట్ స్టాక్ బంధన్ బ్యాంక్ గురించి చాలామంది అడుగుతున్నారు. బంధన్ బ్యాంక్ ఆల్మోస్ట్ 250-260 లెవెల్స్ దగ్గర నుంచి రీసెంట్ టైమ్స్లో హెవీగా పడిందనమాట. సో ప్రీవియస్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ చూస్తే కనుక 180 రీజన్స్ ఉంది. సో చాలామంది అడుగుతున్నారు ప్రెజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే కనుక మీ వ్యూ లైక్ 6 to 8 months వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా 180 నుంచి 200 రీజన్స్ మధ్యలో మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. ఎందుకంటే చాలా టైమ్స్ ఈ లెవెల్స్ టెస్ట్ చేసింది. ప్రీవియస్గా కూడా ఈ లెవెల్స్ టెస్ట్ చేసి మార్కెట్ క్రాష్ ఆ టైంలో ఆల్మోస్ట్ 150 దాకా వచ్చింది. బట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసిన తర్వాత చాలా బాగా పెరిగింది. 400 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. సో మంచి లెవెల్స్ దగ్గరే ఉంది. సో 6 months నుంచి 1 year వ్యూ ఉంటే కనుక ప్రజెంట్ కొంత అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి బంధన్ బ్యాంక్ గురించి. అలాగే నెక్స్ట్ జీల్ షేర్ గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. జీల్ కంటిన్యూస్గా ఏదైతే ఫాలో అవుతుంది. సో జీల్ ఏదైతే ఉందో మనకి సోనీ మెర్జర్ అనేది సో క్యాన్సిల్ చేస్తే సో ఆటోమేటిక్గా మనకి స్టాక్లో ఫాల్ అనేది కనిపించింది, హెవీ ఫాల్ కనిపించింది. అక్కడి నుంచి కూడా మనకి సో కొంత రివర్స్లో వచ్చినట్టు వచ్చి 200 టెస్ట్ చేసి మళ్ళీ కూడా 150కి వచ్చేసింది. ప్రజెంట్ అయితే లాంగ్ టర్మ్ వ్యూ ఉండి లేదా ఒక 6 months 8 months వ్యూ ఉండి కొంత ప్రాఫిట్స్ తీసుకుందాం అనుకుంటే కనుక కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ఇది ఖచ్చితంగా రిస్కీ ట్రేడే అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఓవరాల్గా డౌన్ ట్రెండ్ ఉంది, బట్ హెవీ ఫాల్ అయింది కాబట్టి స్లైట్ రివర్సల్స్ వచ్చి కనీసం ఒక 20-25% రావచ్చు. సో కొంత ఏమైనా ఇక్కడ రివర్సల్ కనిపిస్తే 150 లెవెల్స్ దగ్గర అప్పుడు అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే చాలామంది రైల్వే స్టాక్స్ గురించి అడుగుతున్నారు. రైల్వే స్టాక్స్ మనకి ప్రజెంట్ 450 ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే తీసుకుంటే కనుక 450 లెవెల్స్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి ఫెయిల్ అవుతుంది. ఓవరాల్ ట్రెండ్ మనం చూసుకుంటే కనుక స్టిల్ పాజిటివ్ ట్రెండ్లో ఉంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మీరు ఆల్రెడీ 400 దగ్గర 350 దగ్గర రీసెంట్ టైమ్స్లో తీసుకుంటే కనుక సో బెటర్ అబ్జర్వ్ చేయండి. 1 or 2 డేస్ అబ్జర్వ్ చేసి 450 పైన సస్టైన్ అవ్వలేకపోతే ప్రాఫిట్ బుకింగ్స్ చేసుకోవడం బెటర్ అనమాట. ఆర్వీఎన్ఎల్ సో చాలామంది రైల్వే స్టాక్స్ గురించి అడుగుతున్నారు. సో ఆర్వీఎన్ఎల్ అయితే ప్రజెంట్ ట్రెండ్ మనకి సో ఫాల్లోనే కనిపిస్తుంది అనమాట. ఎక్కడ కూడా పాజిటివిటీ కనిపించట్లేదు. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే వెయిట్ ఫర్ 200-220 లెవెల్స్ దాకా ఆర్వీఎన్ఎల్లో వెయిట్ చేసి ఇక్కడ అక్యూములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ప్రజెంట్ అయితే చేయకండి గైస్, ఎందుకంటే సో కొంత ఫాలే కనిపిస్తుంది. మనకి అంత పాజిటివిటీ ఏం కనిపించట్లేదు. ఇంకో 20 points అలా పడి ఇక్కడ ఏమైనా రివర్సల్ వస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. అలాగే ఐఆర్ఎఫ్సి గురించి కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేస్తాం. ప్రజెంట్ ట్రెండ్ అయితే కంప్లీట్గా ఫాల్లో ఉంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మనం ఈ 3 లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోమని చెప్పాం, ఎందుకంటే స్ట్రాంగ్ రైజ్ వచ్చింది కాబట్టి. సో ప్రాఫిట్ బుకింగ్స్ కామన్ అనమాట. సో 1 or 2 డేస్ మనం అబ్జర్వ్ చేసి 150 లెవెల్ దగ్గర ఏమైనా
క్రాసింగ్ ఇస్తే కనుక కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఒకవేళ మీరు లాసెస్లో హోల్డ్ చేస్తున్నా హోల్డ్ అనేది చేయొచ్చు. మీ వ్యూ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేయండి. ఇంకా కూడా మనకి చాలా మంచి రిటర్న్స్ అనేది ఇస్తాయి. కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత మళ్ళీ రివర్సల్స్ వచ్చి కూడా మనకి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే మనకి నెక్స్ట్ ఒలక్ట్రా గురించి చాలామంది అడుగుతున్నారు. సో ఒలక్ట్రా ఆల్మోస్ట్ మనకి 800-900 లెవెల్స్ తగ్గించి చాలా టైమ్స్ మనం డిస్కస్ అనేది చేసాం. చాలా బాగా పెరిగాయి. రీసెంట్గా వీళ్ళకి ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఎస్టర్డే కూడా కొంత పాజిటివ్ న్యూస్ ఉంది స్టాక్లో. బట్ స్టాక్ ట్రెండ్ ప్రెసిడెంట్ అయితే స్లైట్గా ప్రాఫిట్ బుకింగ్స్ అనేది జరుగుతున్నాయి. ఎందుకంటే స్ట్రాంగ్ ర్యాలీ. సో ఆల్మోస్ట్ 1000 లేదా 1250 లెవెల్స్ తగ్గించి 2200 దాకా వెళ్ళింది కాబట్టి సో స్లైట్ ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. సో షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ప్రెజెంట్ బుక్ చేసుకోవడం బెటర్. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఈ పర్టికులర్ స్టాక్ మీ పోర్ట్ఫోలియోలో ఉంటే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్లో ఇంకా మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఎలక్ట్రికల్ బస్సెస్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి సో ఆర్డర్స్ వస్తున్నాయి అనమాట. ఖచ్చితంగా లాంగ్ టర్మ్ వ్యూలో మంచి రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది మనకి ఒలక్ట్రా గురించి అనమాట. అలాగే చాలామంది కేపీఐ గ్రీన్ గురించి అడుగుతున్నారు అనమాట. సో కేపీఐ గ్రీన్ సో కంటిన్యూస్గా వెళ్ళింది. ఈవెన్ మనకి స్ప్లిట్ తర్వాత కూడా చాలా బాగా రేజ్ అయింది అనమాట. అప్పర్ సర్క్యూట్స్ టచ్ చేసింది. సో ఆల్మోస్ట్ 1900 లెవెల్స్ అప్రాక్స్గా వెళ్ళి అక్కడి నుంచి ప్రెసిడెంట్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో ఫర్దర్గా ప్రెసిడెంట్ అయితే ఫాలో అవుతుంది. సో 1500 లెవెల్స్ దగ్గర కానీ 1500 నుంచి 1550 లెవెల్స్ దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ మీ వ్యూ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. హోల్డ్ అనేది చేయొచ్చు. స్టిల్ మనకి లాంగ్ రన్లో ఇంకా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా సో ప్రెజెంట్ ఫాలో అవుతుంది కాబట్టి వెయిట్ ఫర్ రివర్సల్ వచ్చిన తర్వాత మాత్రమే తీసుకోండి. లేదా 1500 నుంచి 1550 లెవెల్స్ మధ్యలో కొంత రివర్సల్ వస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే స్ప్లిట్ తర్వాత కూడా చాలా బాగా రైజ్ అయింది. ఎప్పుడైతే మనకి సో షేర్స్ స్ప్లిట్ షేర్స్ వస్తే కనుక ప్రాఫిట్ బుకింగ్స్ ఫర్దర్గా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇది మనకి కేపీఐ గ్రీన్ గురించి ఫ్రెండ్స్. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే సో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మీకు ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఇమీడియట్ రిప్లైస్ కావాలనుకుంటే మా టెలిగ్రామ్ గ్రూప్ అనేది జాయిన్ అవ్వచ్చు అనమాట. సో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు దాకా మన వీడియోని లైక్ చేయకపోయింటే ఖచ్చితంగా లైక్ చేయండి. సో అలాగే మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.